సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిల్లల్లో ఆయాసం, ఊపిరితిత్తుల సమస్య, గుండె జబ్బ, సిఆర్పి పరీక్షలో ఏం తెలుస్తుంది? మీకు తాయ్ చీ వాకింగ్ గురించి తెలుసా? ఒత్తిడితో ఒంట్లో తలెత్తే మార్పులివే. ఇంకా హెల్త్ టిప్, పిల్లలు కాసేపు పరిగెత్తితేనే రొప్పుతూ ఉంటారు, ఆయాసపడుతూ ఉంటారు. అయితే ఈ శ్వాసకోశ సమస్యల్ని మనం కేవలం జలుబు, దగ్గు లేదా ఆస్తమా అనుకుని చాలాసార్లు తేలిగ్గా తీసుకుంటాం. కానీ పిల్లల్లో కనిపించే ఆయాసం వెనుక కొన్నిసార్లు ప్రమాదకరమైన ఊపిరితిత్తుల సమస్యలు, ప్రాణాంతకమైన గుండె జబ్బులు కూడా కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. పిల్లల్లో ఆయాసాన్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలో, ప్రమాదకరమైన జబ్బుల తాలూకు ఆయాసం లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు కాసేపు పరిగెత్తితేనే ఆయాస పడిపోతున్నారా? గాలి పీల్చుకోవటానికి ఇబ్బంది పడుతున్నారా? చాలామంది తల్లిదండ్రులు దీనిని కేవలం జలుబు, నిమ్ము లేదా ఆస్తమా అనుకొని పొరబడుతూ ఉంటారు. కానీ పిల్లల్లో వచ్చే ఇలాంటి ఆయాసం వెనక ఒక్కోసారి ఊపిరితిత్తుల సమస్యలే కాదు, గుండె జబ్బులు కూడా దాగి ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 మంది పిల్లల్లో ఒకరు పుట్టుకతోనే గుండె లోపాలతో పుడుతున్నారని పరిశోధనలు పేర్కొంటున్నాయి. పిల్లలకు శ్వాస సరిగ్గా ఆడకపోవటం అనేది గుండె లోపల జరుగుతున్న నిశ్శబ్ద వినాశనానికి ఒక ముందస్తు హెచ్చరిక సంకేతం కావచ్చని చెబుతారు డాక్టర్లు. ఫస్ట్ మనకు పిల్లల్లో ఈ ఊపిరి తీసుకునే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే ఫాస్ట్గా శ్వాస తీసుకోవడము లేదా డొక్కలు ఎగిరేయడం అంటాము. వాళ్ళకి శ్వాస తీసుకునేటప్పుడు డొక్కలు ఎగిరేస్తూ ఉంటారు. వీటిల్లో మనకు గుండె సమస్యని ఎలా తెలుస్తుంది అంటే ఈ ఇబ్బందితో పాటు, ఊపిరి తీసుకునే ఇబ్బందితో పాటు మనకు బరువు సరిగ్గా పెరగకపోవడము పిల్లలు, దానితో పాటు మనకు విపరీతంగా చెమటలు పట్టడము, ఫోర్ హెడ్ మీద, పామ్స్ మీద, అరిచేతుల మీద బాగా స్వెట్టింగ్ రావడము, వీటితో పాటు మనకు రిపీటెడ్గా తరచుగా వీళ్ళకి న్యూమోనియాలు రావడము, ఈ ఇబ్బందులు గమనిస్తామండి. ఇలాంటివి ఉంటే వీళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. మనకు శ్వాసలో ఇబ్బంది వస్తుందంటే దానికి మెయిన్ కారణాలు ఒకటి ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఉండడము లేదా గుండెలో సమస్య ఉండడము, ఈ రెండే ఉంటాయి మెజారిటీ టైమ్స్. సో మనకేంటంటే ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఉందనుకోండి, అది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నుమ్ము వచ్చిందంటాము, న్యూమోనియా వచ్చింది, ముందంతా బాబు బాగానే ఉంటాడు, సడన్గా మనకు ఆయాసం మొదలవుతుంది. దాంతోపాటు ఫీవర్ ఉండడము, బాగా దగ్గు ఉండడము, తెమ్మటలాగా రావడము, ఇవన్నీ మనకు కొంచెం ఊపిరితిత్తుల వైపు తీసుకెళ్తాయండి. లేదు మనకు గుండెకి సంబంధించిన దానివల్ల శ్వాసలో ఇబ్బంది వస్తుంది అంటే బరువు పెరగకపోవడము, బాగా చెమటలు పట్టడము, రిపీటెడ్గా ఈ నొమ్ము లాంటి ఇబ్బందులు రావడము, లేదంటే వాళ్ళకి ఏంటంటే చెయ్యి మనం ఛాతీ దగ్గర పెడితే చాలా ఫాస్ట్గా గుండె కొట్టుకోవడము, ఈ ఇబ్బందులు ఉంటాయండి. అసలు గుండె లోపం వల్ల ఆయాసం ఎందుకు వస్తుంది? మన శరీర నిర్మాణం ప్రకారం గుండెకు, ఊపిరితిత్తులకు మధ్య విడదీయరాని బంధం ఉంది. గుండెలోని పై గదులు లేదా కింది గదుల మధ్య రంధ్రాలు ఉన్నప్పుడు గుండెలోని మంచి రక్తం, చెడు రక్తం కలిసిపోతుంది. దీంతో రక్తమంతా ఊపిరితిత్తులోకి చేరి వాటిపై భారం పెరుగుతుంది. దీన్నే వైద్య పరిభాషలో పల్మనరీ కంజెషన్ అంటారు. ఇలాంటప్పుడు పసిపిల్లల్లో కొన్ని లక్షణాలు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. తల్లిపాలు తాగుతున్నప్పుడు రొప్పుతూ మధ్యలోనే ఆపేస్తారు. పాలు తాగేటప్పుడు పసిబిడ్డ నుదురు, తలపై విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ఏడ్చినప్పుడు లేదా నవ్వినప్పుడు పెదవులు, గోళ్ళు నీలం రంగులోకి మారిపోతుంటాయి. వయసుకు తగ్గట్టుగా బరువు పెరగలేకపోతుంటారు. కామన్గా మనం రంధ్రాలు వింటూ ఉంటాము. రంధ్రాల్లో చాలా రకాలు ఉంటాయి, ఏఎస్టీ, విఎస్టీ, పీడిఏ అని. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీడిఏ అనే రంధ్రం తీసుకోండి. ఈ టైప్ ఆఫ్ హోల్ వల్ల ఇబ్బంది ఉంది, ఆయాసం ఉంది అంటే మనం ఫస్ట్ ఇనీషియల్గా ఎంత అర్లీగా డిటెక్ట్ చేస్తే అంత బెటర్ అండి. ఈ రంధ్రాలు ఒకవేళ మనం అర్లీగా డిటెక్ట్ చేయలేదు, చాలా ఇబ్బంది ఉంది బేబీకి, పెద్ద రంధ్రాలు అంటే మనకు ఊపిరితిత్తులకి రక్త ప్రవాహం పెరగడం వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో అందుకే మనం ఎంత అర్లీగా డిటెక్ట్ చేస్తే అంత బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. పీడిఏ, విఎస్టీ అనేవి పెద్ద రంధ్రాలు ఉన్నాయి, బేబీకి ఇబ్బంది ఉంది బాగా అంటే మనం అర్లీగా దీన్ని క్లోజ్ చేస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విఎస్టీ పెద్దది ఉంది అంటే 4 to 6 monthsలో మనం క్లోజ్ చేస్తాము. అదే పీడిఏ ఉంది అన్న మనం 4 to 6 months లేదా 6 to 12 monthsలో క్లోజ్ చేసేస్తామండి.
అది క్లోజ్ చేసిన తర్వాత వీళ్ళ లైఫ్ స్పాన్ బాగుంటుందండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ గెయిన్ అవుతారు, సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత. అదే ఏఎస్డి అనే హోల్ ఉంది, వీళ్ళల్లో సిమ్టమ్స్ రావడానికి టైం పడుతుందండి. మనకు 4 years లేదా 5 years లేదా దాని తర్వాత మనకు ఈ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఒకవేళ లార్జ్ ఏఎస్డి ఉంది, వీళ్ళల్లో మనం వెయిట్ చేస్తామండి, 3 to 5 years వరకు వెయిట్ చేస్తాము. ఇబ్బందులు ఎలా ఉన్నాయి, సైజ్ ఎలా ఉంది, అలానే ఉంటుంది, సైజ్ తగ్గట్లేదు, స్పాంటేనియస్గా క్లోజ్ అయ్యే అవకాశం లేదు అంటే మనం 3 to 5 yearsలో దీన్ని క్లోజ్ చేస్తాము. సో దీన్ని ఎలా క్లోజ్ చేస్తాము ఈ రంధ్రాలని అంటే మనం 2 options ఉంటాయండి. ఒకటి సర్జరీ ద్వారా మూయొచ్చు, లేదా డివైస్ చేసి క్లోజ్ చేయొచ్చండి. డివైస్ అంటే మనం ఓపెన్ హార్ట్ ఏం చేయకుండా తొడ దగ్గర నుండి సన్న వైర్ ద్వారా వెళ్ళి అక్కడ బటన్ పెట్టి క్లోజ్ చేస్తామండి. మర్నాడే డిశ్చార్జ్ చేస్తారు. ఆయాసం విషయంలో కొన్ని అపోహలు పసి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గుండె జబ్బులు కేవలం పెద్దవాళ్లకు మాత్రమే వస్తాయి, చిన్నపిల్లలకేం వస్తాయని అనుకుంటారు. నిజానికి పెద్దలకు గుండె జబ్బులు అనేవి జీవనశైలి వల్ల వస్తే పిల్లల్లో పుట్టుకతోటి గుండె లోపాలు వస్తూ ఉంటాయి. అలాగే ఆయాసం వస్తే కొద్దిగా ఇన్హేలర్ వాడిస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ గుండెలో రంధ్రం ఉంటే ఇన్హేలర్లు పనిచేయవని గుర్తుంచుకోవాలి. పిల్లల్లో ఆయాసానికి సకాలంలో చికిత్స అందించకపోతే ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల ఒత్తిడి పెరిగిపోయి చివరకు పల్మనరీ హైపర్ టెన్షన్ మొదలవుతుంది. ఇది ముదిరితే చివరకు గుండె పూర్తిగా విఫలమవుతుందని చెబుతారు డాక్టర్లు. గుండె జబ్బు ఉందనగానే కంగారు పడకుండా వీటికి మనం ఎలా ఇవాల్యుయేట్ చేయాలి, ఎందువల్ల ఉంది, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇవన్నీ మనం పీడియాట్రిషియన్తో, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్తో రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని కేసెస్కి మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి, సర్జికల్ ద్వారా కానీ డివైస్ ద్వారా కానీ. సో ఫస్ట్ మనం ప్యానిక్ అవ్వకుండా మనం నిదానంగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా ఇవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే ఆల్మోస్ట్ అన్ని కేసెస్కి మనం ట్రీట్ చేయవచ్చండి. మెయిన్ ఏంటంటే అండి, మనం ఎంత అర్లీగా వీటిని గమనిస్తాము. మనం ఏం చేస్తామంటే పిల్లలకి కొద్దిగా ఆయాసం ఉంది అంటే నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం ఆయాసం అనిపించినా మనం ఫస్ట్ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాలి. అది మనకు నార్మల్ బ్రీతింగ్ ప్యాటర్నా లేదా ఇబ్బంది ఉందా అనేది వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మనం ఇవాల్యుయేట్ చేసుకుంటే సరిపోతుందండి. పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రుల అప్రమత్తతే వారికి రక్షణ కవచం. పిల్లల్లో ఆయాసం కనిపించిన వెంటనే పీడియాట్రిక్ కార్డియాలజిస్టును సంప్రదించాలి. కేవలం ఒక చిన్న 2D ఎకో స్కానింగ్, ఈసీజీ, ఛాతీ ఎక్స్రే ద్వారా గుండెలో ఎక్కడ లోపం ఉందో 100% ఖచ్చితత్వంతో కనిపెట్టవచ్చు. ఇక చికిత్సలో భాగంగా ఊపిరితిత్తులలోని నీటిని, ఒత్తిడిని తగ్గించటానికి డయూరిటిక్స్ లాంటి మందులు ఇస్తారు. గుండెలో రంధ్రాలు ఉన్నప్పుడు వాటిని పూడ్చడానికి సర్జరీ దాకా వెళ్లకుండానే చిన్న సర్జికల్ వైర్ ద్వారా ఎలాంటి కోత, కుట్టు లేకుండా రంధ్రాల్ని ఇప్పుడు చాలా తేలికగా మూసేస్తున్నారు. అయితే గుండెలో సమస్యలు క్లిష్టంగా ఉన్నప్పుడు అధునాతన ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇక పిల్లల్లో గుండె జబ్బులు తలెత్తకుండా ఉండాలంటే గర్భిణీ దశలో డాక్టర్ సలహా లేకుండా సొంతంగా మందులు వాడకూడదు. గర్భంతో ఉన్నప్పుడు 18 నుంచి 22 వారాల మధ్య ఫీటల్ ఎకో పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ పరీక్ష సాయంతో లోపల బిడ్డ గుండె ఎలా ఉందో పుట్టకముందే తెలుసుకోవచ్చు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్లు చాలా సందర్భాల్లో సిబిపితో పాటు సిఆర్పి పరీక్షను కూడా చేయించుకుని రమ్మని చెబుతూ ఉంటారు. సి రియాక్టివ్ ప్రోటీన్గా పిలిచే ఈ పరీక్ష సాయంతో శరీరంలో ఇన్ఫెక్షన్ తీవ్రతను తెలుసుకోవడంతో పాటు కొన్ని రకాల జబ్బుల ఉనికిని తేలికగా పసిగట్టవచ్చని చెబుతారు నిపుణులు. సిఆర్పి పరీక్ష గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు సిఆర్పి పరీక్ష చేయించుకోవాలని చెబుతుంటారు. దీని ఉద్దేశం రక్తంలో సి రియాక్టివ్ ప్రోటీన్ మోతాదులను తెలుసుకోవటం. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ప్రక్రియ ప్రతిస్పందనలో భాగంగా కాలేయం దీన్ని తయారు చేస్తుంటుంది. గాయాలు, ఇన్ఫెక్షన్లు, జబ్బుల వంటి వాటి నుంచి కాపాడుకోవటానికి, కోలుకోవటానికి శరీరం చేసే ప్రయత్నమే వాపు ప్రక్రియ. ఇది అప్పటికప్పుడు తలెత్తటం లేదా స్వల్పకాలం ఉండటం మేలు చేస్తుంది. ఉదాహరణకు చర్మం కూసుకుపోతే అక్కడ ఎర్రబడటం, ఉబ్బటం దీని లక్షణాలే. ఇది ఇన్ఫెక్షన్ను నిలువరించే ప్రయత్నమే. శరీరంలో హానికారక క్రిములు, విషతుల్యాలను ఎదుర్కొనే క్రమంలోనూ ఇలాంటి ప్రతిస్పందనే తలెత్తుతుంది. అయితే వాపు ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగుతూ వస్తుంటే ఆరోగ్యంగా ఉన్న కణజాలాన్ని దెబ్బతీస్తుంది.
ఇలాంటి రకం వాపు ప్రక్రియ సాధారణంగా స్వీయ రోగనిరోధక జబ్బుల్లో కనిపిస్తుంటుంది. కణజాలాలు అదే పనిగా గాయపడటం లేదా చిరాకుకు గురి కావటంతోనూ దీర్ఘకాల వాపు ప్రక్రియ ప్రేరేపితం కావచ్చు. ఏం తెలుస్తుంది? రక్తంలో సిఆర్పి మోతాదులను బట్టి ఒంట్లో ఎంతవరకు వాపు ప్రక్రియ ఉందో బయటపడుతుంది. తక్షణ దీర్ఘకాల సమస్యలకిది సూచిక. సిఆర్పి ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్, క్రాన్స్ అల్సరేటివ్ కొలైటిస్ వంటి పేగుపూత జబ్బులు, ల్యూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి స్వీయ రోగనిరోధక సమస్యలు, ఉబ్బసం వంటి ఊపిరితిత్తుల జబ్బులు ఉండొచ్చని అర్థం. పొగ తాగటం లేదా పర్యావరణ రసాయనాల మూలంగానూ సిఆర్పి మోతాదులు పెరగచ్చు. సర్జరీ అయినప్పుడు లేదా ఇన్వేజివ్ ప్రక్రియలు చేయించుకున్నప్పుడు రోగుల్ని పర్యవేక్షించడానికి సిఆర్పి పరీక్ష బాగా ఉపయుక్తంగా ఉంటుంది. కోలుకునే దశలో ఉన్నప్పుడు ఒంట్లో ఇన్ఫెక్షన్ స్థాయిలను నిర్ధారించుకునేందుకు సిఆర్పి బాగా ఉపయోగపడుతుంది. సిఆర్పి స్థాయిలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు అదనంగా మరిన్ని పరీక్షలు సూచిస్తుంటారు. నడకను మన ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచే దివ్యమైన తారక మంత్రంగా చెప్పుకోవచ్చు. అయితే నడకలోనే ఇటీవలి కాలంలో తాయ్ చీ వాకింగ్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మనం రోజువారీ చేసే నడక కంటే అత్యంత నెమ్మదిగా ధ్యానంలా చేసే తాయ్ చీ వాకింగ్తో ఒత్తిడి తగ్గడం మొదలుకొని కీళ్ళ నొప్పులు మాయం అవడం వరకు చాలా ప్రయోజనాలే దక్కుతాయని చెబుతారు నిపుణులు. చైనీస్ మార్షల్ ఆర్ట్స్, మెడిటేషన్ కలయికతో రూపొందిన తాయ్ చీ వాకింగ్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. క్యాజువల్ వాక్, బ్రిస్క్ వాక్, నార్డిక్ వాక్, ఇంటర్వెల్ వాక్, 8 వాక్, సీకేడి వాక్, పవర్ వాక్ల గురించి మనకు తెలుసు. మరి తాయ్ చీ వాక్ గురించి తెలుసా? చైనాలో చాలా ప్రాచుర్యమున్న ఈ వ్యాయామ ప్రక్రియ గురించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతుంది. వేల ఏళ్లుగా చైనాలో ప్రాచుర్యంలో ఉన్న యుద్ధ కళల్లో తాయ్ చీ వాక్ ఓ భాగం. మనసు, శరీరాల సమన్వయం ఇందులో ప్రధానం. దీనిని సరైన విధానంలో నేర్చుకోవడం అత్యంత కీలకం. పూర్తిగా కదలికలపై దృష్టి సారించే వ్యాయామం ఇది. ఒక కాలును తేలిక చేసి మరో కాలుపై భారం మోపడం అనే సూత్రంపై ఇది ఆధారపడి ఉంటుంది. తాయ్ చీ నడకలో ముందు ఒక కాలిపై శరీరం బరువు మోపుతూ నిదానంగా మరో కాలు పైకెత్తాలి. ఆ తర్వాత గాల్లో ఉన్న పాదాన్ని మడమతో మొదలుపెట్టి నెమ్మదిగా భూమిపై పూర్తిగా అంచాలి. ఇలా ముందుకు కొనసాగాలి. ప్రతి అడుగు శ్వాసను గమనిస్తూ వేయాలి. కీళ్లపై అధిక భారం పడకుండా నియంత్రిత బరువు మార్పిడిపై దృష్టి పెడుతూ నడవాలి. తాయ్ చీ నడక వృద్ధులకు ఎంతగానో మేలు చేస్తుంది. వృద్ధులకు మోకాల నొప్పులు, బిగువు, నడుము నొప్పులు ఉంటాయి. ఈ వాకింగ్ కీళ్లపై చాలా తక్కువ ఒత్తిడిని కలిగిస్తుండడంతో వారికి ఉపశమనంగా ఉంటుంది. జారిపడే ప్రమాదం తక్కువగా ఉంటుంది. నొప్పులు, కీళ్లవాతం ఉన్నవారికి తాయ్ చీ అత్యంత సురక్షిత వ్యాయామం. ఇవి ప్రయోజనాలు: మనసు, శరీరంపై ధ్యాస పెట్టి చేయాల్సిన కసరత్తు కావడంతో ఏకాగ్రత పెరుగుతుంది. అవయవాల మధ్య సమన్వయం మెరుగవుతుంది. రక్త ప్రసరణ, శ్వాసక్రియ, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరిచే సున్నితమైన ఏరోబిక్స్లా పనిచేస్తుంది. చాలా కాలం శారీరక శ్రమకు దూరంగా ఉన్నవారికి, ఏదైనా అనారోగ్యం, గాయాల బారిన పడి బెడ్ రెస్ట్ తీసుకున్నవారు తిరిగి ఫిట్నెస్ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఇది మంచి ఆరంభం. ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా దీన్ని సులువుగా చేయొచ్చు. వేగం, హడావుడికి తావుండదు. దీనివల్ల మెదడు చురుగ్గా మారుతుంది. అవయవాల కదలికపై పట్టు వస్తుంది. ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. రన్నింగ్, జాగింగ్, వేగంగా నడిచే బ్రిస్క్ వాక్లలో మోకాళ్ళు, మడమలపై శరీర బరువు పడి ఒత్తిడి పెరుగుతుంది. తాయ్ చీ వాక్లో అడుగులు నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం పడటంతో కీళ్లపై ఒత్తిడి పడదు. అయితే ఇది ఆన్లైన్లో చూసి చేసేది కాదు. తాయ్ చీ వాక్ సరైన మార్గదర్శకత్వంలో చేయాలి. తుంటి కీళ్లను ఎలా సులువుగా ఉంచాలో, బరువును సమన్వయపరచాలో తెలియకుండా చేస్తే కీళ్ల అమరిక, జాయింట్ల మధ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఆరోగ్య సమస్యలున్న వాళ్ళు వైద్య నిపుణుల పర్యవేక్షణలో దీన్ని చేయడం ఉత్తమం. మనసులో పుట్టే ఒత్తిడి కేవలం మన మూడ్ని మాత్రమే పాడు చేస్తుందని అనుకుంటే పొరపాటే. ఆ ఒత్తిడి నిశ్శబ్దంగా మన శరీరాన్ని తినేస్తూ వస్తుంది. మితిమీరిన ఆందోళన, ఒత్తిళ్ల మూలంగా మన ఒంట్లో కార్టిసోల్ అనే హార్మోన్ మోతాదు పెరిగిపోతుంది. దీంతో జుట్టు రాలడం మొదలుకొని పొట్ట చుట్టూ కొవ్వు చేరడం, చివరకు గుండె జబ్బుల వరకు సమస్యలెన్నో కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. ఒత్తిడి మూలంగా మన ఒంట్లో తలెత్తే మార్పుల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి అంటే అసలు ఏమిటి? ఇది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మనం డైలీ
దైనందిన కార్యక్రమంలో రెగ్యులర్గా ఎదుర్కొనే సమస్యలు, సవాళ్ళు వీటన్నిటి కూడా మన బాడీ ఇచ్చే శారీరకమైన, మానసికమైన ప్రతిచర్యని స్ట్రెస్ అంటారు. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మన బాడీ, మన శరీరం పడే ఆందోళనని స్ట్రెస్ అంటారు. అయితే ఈ స్ట్రెస్ అనేది షార్ట్ టర్మ్ ఉండొచ్చు, క్రానిక్ ఉండొచ్చు. అంటే మనం ప్రయాణిస్తాం అనుకోండి, సడన్గా ఏదైనా అడ్డం వచ్చేసింది, కార్లో వెళ్ళేటప్పుడు సడన్ బ్రేక్ వేస్తుంటాం. ఆ టైంలో కూడా స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ స్ట్రెస్ వల్ల మనం బ్రేక్స్ వేస్తాము, అంటే అది మనకు ఒక రకం ప్రొటెక్ట్ అవుతుంది. ఈ షార్ట్ టర్మ్ స్ట్రెస్ అనేది మనకు ప్రొటెక్టివ్ ఉంటుంది, కానీ లాంగ్ రన్ క్రానిక్ స్ట్రెస్ అనేది మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే స్ట్రెస్ ఎప్పుడైతే అయినప్పుడు మన బాడీలో కార్టిజాల్, ఎడ్రెనలిన్ అనే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. తద్వారా మనకి ఫ్లైట్ ఆర్ ఫైట్, మనం ఫైట్ చేయటమా ఆ నుంచి ఎస్కేప్ కావటం అనే ఫినామినా మన బాడీలో వచ్చేస్తుంది. ఒత్తిడి మూలంగా మన ఒంట్లో తలెత్తే ఇబ్బందులు ఎలా ఉంటాయి? స్ట్రెస్ అనేది లాంగ్ రన్ క్రానిక్ స్ట్రెస్ అయినట్టయితే ఇది మన బాడీలో ఎక్కువ ఎడ్రెనలిన్, కార్టిజాల్ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. తద్వారా మనకి ఆరోగ్య సమస్యలకి కొని తెచ్చిపెడుతుంది. వీటిల్లో హార్ట్ రేట్ పెరగటము, బీపీ పెరగటము, హార్ట్ అటాక్ రావటము, స్ట్రోక్ రావటం జరుగుతుంది ఈ స్ట్రెస్, లాంగ్ రన్ స్ట్రెస్ వల్ల. ఇదే కాకుండా డైజెస్టివ్ సిస్టమ్ తీసుకున్నట్లయితే ఇండైజెషన్ కావటము, మోషన్స్ ఎక్కువ రావటం, లేకపోతే కాన్స్టిపేషన్ రావటం జరుగుతుంటుంది. కండరాల నొప్పులు, జాయింట్ పెయిన్స్ రావటము స్ట్రెస్ అధికంగా అయినప్పుడు వస్తుంది. ఇవే కాకుండా సైకలాజికల్గా అంటే మనకి రిప్రొడక్టివ్ పరంగా చూసినట్లయితే లిబిడో, సెక్సువల్ యాక్టివిటీ కూడా ఇంట్రెస్ట్ తగ్గటము ఈ స్ట్రెస్ వల్లనే జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా మనకి శరీరం పైన చూపిస్తుంటాయి. అదే మెంటల్గా చూసుకున్నట్లయితే మనకి ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయకపోవటము, చిరాకు అనిపించటము, ఇరిటేషన్ రావటము, కోపం రావటము, ఇవన్నీ కూడా స్ట్రెస్ కనుక ఎక్కువైనప్పుడు మన బాడీ పైన ప్రభావం చూపిస్తుంటాయి. ఒత్తిడి ఎక్కువైతే దీర్ఘకాలికంగా ఎలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది? స్ట్రెస్ కనుక చాలా రోజులు మన బాడీ ఫేస్ చేస్తున్నట్టయితే మన బాడీలో ఉన్నటువంటి మెటబాలిజం చేంజ్ అయిపోయి హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల, అంటే ఎడ్రెనలిన్, కార్టిజాల్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వటం వల్ల మన బాడీలో హార్ట్ రేట్ పెరగటము, బీపీ పెరగటము, హార్ట్ అటాక్ రావటము, హార్ట్ ఫెయిల్యూర్ రావటం జరుగుతుంటుంది, స్ట్రోక్ రావటం కూడా జరుగుతుంటుంది. ఇవే కాకుండా జిఐటీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపించి అది డయేరియా రావటం, కాన్స్టిపేషన్ రావటము ఇది జరుగుతుంటుంది. మెటబాలిక్ డిజార్డర్స్ తీసుకున్నట్లయితే ఎక్కువ తినటం వల్ల బాడీ వెయిట్ పెరగటము, ఒబేసిటీ రావటము, డయాబెటీస్ రావటము జరుగుతుంటుంది. సో ఈ స్ట్రెస్ వల్ల ఈ డిసీజులన్నీ కూడా మనకు వచ్చే ప్రమాదం ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మనకు నిద్ర రాకపోవటం, ఇన్సోమ్నియా అనేది వస్తుంది. అంటే నిద్ర పడుకున్నప్పుడు తొందరగా నిద్ర రాదు. ఒకపోయి నిద్ర వచ్చిన తర్వాత సౌండ్ స్లీప్ ఉంటుంది, అంటే పరిపూర్ణమైన స్లీప్ అనేది ఉండదు. మళ్ళీ ఒకవేళ పడుకున్నా కూడా తొందరగా మెలకు వస్తుంది అనమాట. చాలామంది పేషెంట్లు చెప్తుంటారు, పడుకుంటాం తర్వాత ఎర్లీగా 5 o'clock 3 o'clock మెలకు వస్తుంది సార్ అని. ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్ల నిద్రకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఒత్తిడిని ఎలా గుర్తించాలి? మనకి స్ట్రెస్ కనుక లాంగ్ రన్లో ఉన్నట్లయితే ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని సిస్టమ్కి ఎఫెక్ట్ అవుతుంది. బాడీ పెయిన్స్ రావటము, జాయింట్ పెయిన్స్ రావటము, కడుపంతా వికారంగా అనిపించడం, చెస్ట్ డిస్కంఫర్ట్ రావటము, పాల్పిటేషన్స్, ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్ల వచ్చేస్తుంటాయి. ఇదే కాకుండా పడుకున్నప్పుడు నిద్ర రాకపోవటము, టెన్షన్గా, ఆతృతగా, ఎప్పుడు మైండ్ అనేది యాక్టివిటీ ఉంటుంది. రన్నింగ్ థాట్స్ అనేవి మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఈ సింటమ్స్తోని మనకు స్ట్రెస్ గురి అవుతుందని తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా ప్రతి పర్సన్ ఏం చేస్తారంటే స్ట్రెస్ రిలీజ్ అంటే వాటికి తట్టుకోలేక ఈ డ్రగ్స్కి అలవాటు పడటము, కొద్దిమంది స్మోకింగ్కి అలవాటు పడటం, ఆల్కహాల్కి ఎఫెక్ట్ కావటం, కొద్దిమంది టీ కాఫీలో కూడా వాటికి స్ట్రెస్ రిలీజ్ చేస్తే తీసుకుంటారు, ఇంకొద్దిమంది స్మోకింగ్ వాటికి అలవాటు పడుతుంటారు. సో ఇలాంటి కండిషన్లను చూసి మన బాడీ స్ట్రెస్కి గురి అవుతుంది. ఆ గురి కాకుండా వాటికి ఎఫెక్ట్ కాకుండా మనం స్ట్రెస్ రిలేటెడ్గా దానికి ఏం చేయాలని డాక్టర్ల సలహా, కౌన్సిలింగ్ తీసుకోవటం అనేది చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవటం ఎలా? నిత్య జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? స్ట్రెస్ని తగ్గించుకునేందుకు మెయిన్గా మనకి ప్రాబ్లమ్స్ అనేవి, అంటే నిద్ర అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిద్ర అనేది కంఫర్ట్గా ఉండాలండి. తర్వాత శారీరకంగా కూడా మనకి ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. వీటిల్లో బీపీ, షుగరు వచ్చే పరిస్థితులు అధికంగా ఉంటాయి. సో రెగ్యులర్గా మనకి ఏం చేయాలంటే వాకింగ్ చేయటము, స్విమ్మింగ్ చేయటము, సైక్లింగ్ చేయటము రెగ్యులర్ చేస్తుండాలి. దాని ద్వారా మనకి బాడీ అనేది యాక్టివిటీ ఉంటుంది. ఇవే కాకుండా తీసుకున్న డైట్ కూడా ప్రాపర్ డైట్, న్యూట్రిషియస్ డైట్, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. స్లీప్ ప్యాటర్న్ అనేది 6 to 8 hours అనేది రెగ్యులర్గా స్లీప్ మనకు మెయింటైన్ చేస్తుండాలి. స్లీప్ సైకిల్ అనేది కూడా మనకి మెయింటైన్ చేస్తుండాలి. వీటితో పాటు మనకి సైకలాజికల్గా కూడా కంఫర్టబిలిటీ రావాలి. అంటే మెడిటేషన్ చేయటము, యోగా చేయటము, ఇవి చేయటం ద్వారా మనకి స్ట్రెస్ అనేది తగ్గించుకోవచ్చు. ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు, ఎంతకీ తగ్గనప్పుడు ఎలాంటి చికిత్సను అందిస్తారు? స్ట్రెస్ కంటిన్యూస్గా ఉన్నప్పుడు పర్సన్ వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్కి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ చేయలేనప్పుడు,
తర్వాత డ్రగ్స్ పైన కానీ స్మోకింగ్ పైన వీటిపైన ఆధారపడవలసి వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి కండిషన్లో మెడికల్ అడ్వైజ్ అనేది అవసరమవుతుంది. సో వాళ్ళు వాళ్ళ వల్ల కాకపోదు అనమాట, స్ట్రెస్ తట్టుకోకపోవటము, డైలీ యాక్టివిటీస్కి ఎఫెక్ట్ చేయటము. ఇలాంటి కండిషన్లో అంటే వీళ్ళు ఆ స్ట్రెస్ తగ్గించేందుకు వాళ్ళకి వేరే వాటి మీద ఆధారపడుతుంటారు అనమాట. ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు డాక్టర్స్ కలవాల్సిన అవసరం ఉంటుంది. కౌన్సిలింగ్ తీసుకోవటము, లేకుంటే యాంటీసైకోటిక్ డ్రగ్స్, యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ వీటి వాడటం ద్వారా మనం స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. ఇది ఎప్పుడైతే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, స్ట్రెస్ రిలీజర్స్ వాడిన తర్వాత కూడా కాకపోతే అప్పుడు ఈ టెక్నిక్స్ పాటించాలి. ఒత్తిడికి చిక్కకుండా జీవించడం ఎలా? ఈ రోజులలో స్ట్రెస్ అనేది ప్రతి ఫీల్డ్లో ప్రతి పర్సన్స్కి, పిల్లల కానించి మొదలు పెడితే పెద్దల వరకు అందరికీ స్ట్రెస్ అనేది కామన్ అయిపోతుంది. అయితే ఈ స్ట్రెస్ అనేది అది స్ట్రెస్గా కాకుండా దాన్ని ఫేస్ చేసేందుకే ప్రతి ఒక్కరు దానికి అలవాటు పడుతున్నారు. అంటే ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలు తీసుకున్నట్లయితే స్టడీ పరంగా, పెద్దల్లో తీసుకున్నట్లయితే వాళ్ళకన్నా కెరీర్ పరంగా, ప్రొఫెషనల్ పరంగా, ఎకనామికల్ పరంగా ఇవన్నీ స్ట్రెస్ కలుగజేస్తుంటాయి. అయితే ఈ స్ట్రెస్ని అవాయిడ్ చేయాలంటే, రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఆరోగ్యం పైన దృష్టి సారించాలి. అంటే ఎట్లా అంటే బాడీ వెయిట్ మెయింటైన్ చేయటము, తర్వాత స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉంచటము, తీసుకున్న డైట్ కంఫర్ట్ ఉండటము, ఈ మనకి ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ వీటన్నిటి కూడా అవాయిడ్ చేయటము, తద్వారా మనకి స్ట్రెస్ రాకుండా చూసుకోవచ్చు. ఇవే కాకుండా రిలాక్సేషన్ టెక్నిక్స్ అనమాట. మనుషులు రిలాక్స్ అయ్యేందుకు యోగా చేయటము, తర్వాత మెడిటేషన్ చేయటం వల్ల మైండ్ కూడా ఫ్రీ అవుతుంటుంది. ఇవే కాకుండా వాళ్ళు ప్రతి పర్సన్స్ కూడా ఎక్కడ సోషల్ మూమెంట్ ఎక్కువ ఉండాలి. చాలామందిలో ఈ స్ట్రెస్ గురైనప్పుడు లోన్లీగా ఉండటం, ఎవరితో మాట్లాడుకుంటాం, చిరాక కోపంతో ప్రతి దానికి ఇరిటేషన్ అవుతుంటారు. ఇలాంటి కండిషన్లో ఫ్రెండ్స్తోని, రిలేటివ్స్తోని కలిసి తిరగటం చేస్తుండాలి. ఇది కొద్దిమంది ఏమైతుంటే ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండి ఆఫీస్లో ఎక్కువ పని చేయటం వల్ల ఆ స్ట్రెస్ అంతా కూడా ఇంటికి వచ్చి తీస్తుంటారు. సో ఆఫీస్ అవర్స్, వర్కింగ్ అవర్స్ను కూడా లిమిటేషన్ చేస్తుండాలి. తర్వాత స్క్రీన్ టైమింగ్, చాలామంది ఫోన్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి ఇవి ఎక్కువసేపు చూడటం ద్వారా తెలియకుండానే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు అనుకుంటారు, కానీ మైండ్ అంతా డ్రై అయిపోయి చాలా స్ట్రెస్లోకి వెళ్తుంటారు. మళ్ళీ నిద్ర రాకుండా అవుతుంటుంది. సో ఈ స్క్రీన్ టైం కూడా తగ్గించడము, సోషల్ మూమెంట్ ఎక్కువ చేయటము, తద్వారా మనం స్ట్రెస్ అనేది రాకుండా చూసుకోవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటేనే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఒత్తిడికి చిక్కకుండా చూసుకోవాలి. ఒత్తిడిని అధిగమించేందుకు రోజు కాసేపు ధ్యానం చేయడం, యోగా, ప్రాణాయామాల్ని సాధన చేయడం మంచిది. ఒక చిన్న చిట్కా మీకోసం. గ్యాస్ ట్రబుల్, పొట్ట ఉబ్బరంతో బాధపడుతున్నప్పుడు వాము, జీలకర్ర, సోంపులను సమభాగాలుగా తీసుకుని దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోండి. భోజనం చేసిన 4 గంటల తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఈ పొడిని కలుపుకొని తాగండి. ఇది జీర్ణ రసాలను ప్రేరేపిస్తుంది. గ్యాస్ ట్రబుల్, పొట్ట ఉబ్బరాన్ని తక్షణమే తగ్గిస్తుంది.